హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ చేయండి. మీకు స్టోరీ నచ్చితే కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ స్టోరీ ఏమాయి చేసావై పార్ట్ 19 పార్ట్ 18 వరకు వినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్. తన తల్లి చెప్పిన మాటలు విన్న అక్షరాకి ఏం చేయాలో అర్థం కాదు. అంత షాక్లో ఉంటుంది అక్షర. కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి బాగుంటుంది అనిపించి గార్డెన్లోకి వెళ్ళబోతూ బయట డోర్ దగ్గర ఏదో నీడగా కనిపిస్తుంది అక్షరాకి. ఒక వ్యక్తి రూపం కనిపించటంతో ఎవరా అని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తుంది అక్షర ఆ వ్యక్తి నీడ దగ్గరికి. ఎవరా అనేది తనకి సరిగ్గా కనిపించదు. చేతిలో అక్షర పర్స్ పట్టుకొని అక్కడే గోడకి ఆనుకొని ఉంటాడు విరాట్. అతని మొహం అలాగే అతని చేతిలోని పర్స్ చూడగానే అర్థమవుతుంది అక్షరకి అతను ఎప్పుడు వచ్చి ఉంటాడో. తన తల్లి తనతో చెప్పిన ప్రతి మాట అతను విన్నాడు అనుకుని కోపం ఇంకా ఎక్కువ బాధగా ఉన్న అతని మొహమే చెప్పేస్తుంది ఈ విషయాలన్నీ విన్నాడు అని అర్థమవుతుంది అక్షరాకి. ఎందుకో తెలీదు, అతను మొత్తం విన్నాడనే ఊహకే భయం వేస్తుంది అక్షరాకి. ఏం నిర్ణయం తీసుకుంటాడని. విరాట్ గారు అని భయంగా అప్పటి వరకు మౌనంగా గోడకి ఆనుకొని ఏదో ఆలోచిస్తున్న విరాట్ ఒక్కసారిగా అక్షర పిలుపుకి తన వైపు చూసి తన చేతిలో ఉన్న అక్షర పర్సుని అక్షర చేతిలో పెట్టి వెళ్తూ ఇంకేం మాట్లాడకుండా విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్షర, నీకు నా మీద నమ్మకం లేదని అడుగుతాడు. అతని మాటలకి మొహంగా తల వంచేస్తుంది అక్షర. నువ్వు నన్ను ఇదేనా నమ్మిందా అని కోపంగా. అక్షర మౌనంలోనే తన సమాధానం వెతుక్కుంటూ, ఓకే ఫైన్, నీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, అది నీ అభిప్రాయం. కానీ నా మీద పడిన ఫాల్స్ ఎలిగేషన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది అని అంటాడు విరాట్. అది ఒట్టి మాటలతో కాదు, సాక్ష్యాలతో నీకు నిరూపించి అప్పుడు నీతో మాట్లాడతాను అంటూ బాధగా అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. అక్షర ఇంక ఏ సమాధానం చెప్పదు విరాట్కి. విరాట్కి చాలా బాధగా ఉంటుంది. అందుకే అక్షరకి నచ్చదు అని సిగరెట్టు, మందు లాంటివి అన్నీ మానేసి ఉంటాడు. తన కోసం ప్రతి అలవాట్లను కూడా. ఇప్పుడు అక్షర తనని కాకుండా వేరే ఎవరో చెప్పిన మాటలు విన్నది అనే బాధలో ఎప్పుడో మూలన పెట్టిన మందు బాటిల్, సిగరెట్ ప్యాకెట్ తీసుకుని తన ఇంటి దగ్గర ఒకటి తాగుతూ ఒకటి పీలుస్తూ, నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అక్షర. ఎవరో ఏదో చెబితే అది విని నన్ను దూరం పెట్టేశావా, నేను నమ్మలేకపోతున్నా అని బాధపడతాడు విరాట్. నేనింకా ఏదో మన మధ్య జరిగిన ఆ గొడవ కారణంగా కొంచెం డిస్టర్బ్ అయి దూరంగా ఉంటున్నావు ఏమోనని భ్రమపడి నిన్ను కన్విన్స్ చేయాలని చూస్తుంటే, కానీ నువ్వు దీనికి భయపడుతున్నావా, ఈ విషయం గురించి నాకు అస్సలు తెలియదని విరాట్ ఇంకా బాధపడుతుంటాడు. నువ్వు మాత్రం ఆ జాన్వి చెప్పింది విని నన్ను దూరం పెట్టావు. అయినా పక్కన వాళ్ళు మాటలు ఎలా నమ్మాలనిపించిందే నీకు? నేను చేసిన పని ఏది నీకు గుర్తులేదా? అది ఏదో ఒక వీడియో చూపిస్తే నువ్వు అది నమ్మేశావా? కనీసం ఇది నిజమా అబద్ధమా అని ఒక్క మాట నన్ను అడగాలని తెలియదా అని విరాట్ తనలో తాను మాట్లాడుకుంటూ. అయినా మన పరిచయం ఏమైనా నిన్న మొన్న జరిగిందా అక్షర? 8 months నుండి నాతోనే ఉంటున్నావు. నేను ఎలాంటి వాడినో ఆ మాత్రం అంచనా వేయలేకపోయావా అక్షర? నీకసలు ఈ విషయం, ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటంలే. జస్ట్ పిల్లల కోసం నిన్ను చేసుకున్నానంటే ఎలా నమ్మేశావే? ఇన్ని రోజులు నేను నీకు చూపించిన ప్రేమంతా అబద్ధమని ఎలా అనుకున్నావు అని ఇంకా ఎక్కువ సిగరెట్లు తాగుతూ మాట్లాడుకుంటాడు. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆరాధిస్తూ నీ చుట్టూ కుక్కలా తిరుగుతున్నాను. అయినా అర్థం కావటం లేదా నా ప్రేమ నీకు అంటూ బాధపడుతూ ఫుల్గా తాగుతాడు విరాట్. ఇంకా ఏం చెప్పాలా ఆ బాధలో. జాన్వి మాటల మీద ఉన్న నమ్మకం తనపై ఎందుకు లేదు? అక్షరకి ఆ నమ్మకం నేను కల్పించలేకపోయానా అని ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు తనకి కల్పించలేకపోయాను? ఇక్కడ తప్పు నాదా లేదా అక్షరదా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి విరాట్ మెల్లగా జారుకుంటాడు. మార్నింగ్ అతను నిద్ర లేచేసరికి అతనికి ఎదురుగా అక్షర ఉంటుంది కాఫీ కప్ పట్టుకొని.
తనని చూసినా చూడనట్లు పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతాడు విరాట్. అక్షరతో కనీసం ఏమీ కూడా మాట్లాడడు. అక్షర అలా కాఫీ కప్ పట్టుకుని నిలబడి ఉంటుంది. విరాట్ పడుకున్న పక్క మందు బాటిల్, యాష్ట్రేలో సిగరెట్ స్మోక్ చూసి చాలా కోపం వచ్చేస్తుంది అక్షరకి. నేను తాగను అని చెప్పి చూడు ఎలా తాగాడో అంటూ కోపంగా అతని వైపు చూస్తుంది. ఇచ్చిన మాట ఏదీ నిలబెట్టుకోలేకపోయాడని కోపంగా బాటిల్స్ వైపు చూడటం చూసి, నేను మందు సిగరెట్ మానేస్తానని చెప్పలేదు, మర్చిపోవడానికి ట్రై చేస్తానని చెప్పాను అని విరాట్ అక్షరకి చెప్తాడు. తెలుసుగా ఎలా మానేస్తానని చెప్పానో అంటూ విరాట్ అక్షర వైపు చూడగానే తన గతం ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిలిపి సంఘటన గుర్తొస్తుంది అక్షరకి. పాస్ట్లో ఒకరోజు అక్షర రెస్టారెంట్ నుండి ఇంటికి వచ్చేసరికి రూమ్ అంతా సిగరెట్ పొగతో నింపేస్తాడు విరాట్. ఏంటి రూమ్ అంతా ఇంత చెత్తగా ఉంది? రూమ్లో ఎక్కడ చూసినా బీర్ బాటిల్, తాగి పడేసిన సిగరెట్టు ప్యాకెట్లు, సగం తినేసి పడేసిన బర్గర్, పిజ్జా ముక్కలతో గందరగోళంగా ఇల్లంతా చెత్తగా ఉంటుంది. విరాట్ గారు, ఏంటిది ఇల్లంతా ఇలా చెత్తగా చేశారు? ఏంటి మీకైనా అర్థమవుతుందా అని కోపంగా అడుగుతుంది. అది సారీ అక్షర, ఒక బిజినెస్ విషయం గురించి ఆలోచిస్తూ స్ట్రెస్గా అనిపించింది, అందుకే ఇలా చేశాను. మీకు డ్రింక్, స్మోకింగ్ అలవాటు ఉందా? ఎప్పుడూ నాతో చెప్పలేదు అని షాకింగ్గా అడుగుతుంది. అంటే రోజూ తాగను అక్షర, ఎప్పుడన్నా పార్టీల్లో అలాగే ఏదైనా వర్క్ గురించి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మాత్రమే ఇలా చేస్తాను అని విరాట్ అంటాడు. దానికి అక్షర ఏమీ సమాధానం చెప్పకుండా, ఇప్పుడు మీరు అంత తెగ ఆలోచించే విషయం ఏమొచ్చిందని ఇల్లంతా ఇలా చేశారు, ఇంతలా మీరు బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతుంది. చెప్పాను కదా బిజినెస్ విషయం అని. ఆ విషయం గురించి మాట్లాడి కొంచెం స్ట్రెస్ ఎక్కువయింది. ఏ విషయమైనా కానీ మరీ ఇంతలా తాగాలా విరాట్ గారు? ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏం కావాలి? నాకేమైంది అక్షర? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కదా, నేను బాగానే ఉన్నాను కదా, చూస్తున్నావుగా అంటాడు విరాట్. నన్ను చూడు ఎలా ఫిట్గా ఉన్నానో, నీకెందుకు అంత డౌట్ వచ్చింది అని అంటాడు విరాట్. ఫిట్గా ఉన్నంత మాత్రాన ఆరోగ్యం బాగున్నట్టు కాదు. ఇలా తాగితే ఆరోగ్యం తొందరగా షెడ్కి వెళ్తుంది గనుక, అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. నువ్వు మానే అని చెబుతుంది అక్షర. ముందు మీరు ఈ అలవాటు మానేయండి తొందరగా. మరి నా స్ట్రెస్ ఎలా తగ్గుతుంది అక్షర చెప్పు. దానికి ఆల్టర్నేట్గా వేరే ఏదైనా చూసుకోండి, అంతే తప్ప ఇలా మాత్రం చేయొద్దు ప్లీజ్ అని వాష్రూమ్కి వెళ్ళబోతున్న అక్షరాని తన మీదకి లాక్కొని డీప్గా ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎంతలా అంటే అక్షరకి ఊపిరి కూడా ఆడనంత డీప్గా కిస్ చేసి ఆయాసపడుతూ తన్ని వదిలేస్తాడు ఒక్కసారి. అతను వదలగానే డీప్గా బ్రీత్ తీసుకొని, ఏంటి మీరు చేసిన పని? ఇలానే కిస్ చేసేది? చూడండి నా పెదవికి ఎలా ఘాట్ పెట్టారో అంటూ ఇష్టమొచ్చినట్లు చేతులతో అతన్ని కొడుతూ ఉంటుంది అక్షర చిలిపిగా. భర్తలకి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని ఆర్డర్లు వేయటం మాత్రమే కాదోయ్, వాళ్ళు చేసింది కూడా మీరు ఒప్పుకోవాలి. ఆ అలవాట్లు మానుకోవటానికి మందు కూడా కావాలి భార్యలు. అంటే ఇప్పుడు ఏంటి, నన్ను కిస్ చేస్తే మీ స్ట్రెస్ తగ్గుతుందా? ఎవరో చెబితే విన్నాను, ప్రేమించిన అమ్మాయికి ముద్దు పెడితే మనకు ఉన్న టెన్షన్లన్నీ పోతాయని. అప్పుడు అంతదాగా దాన్ని సీరియస్గా తీసుకోలే, అది సిల్లీ థాట్ అని కొట్టిపారేశా. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా చేస్తే నాకు నిజమే అని సీరియస్గా అనిపిస్తుంది. ఈ విషయం నాకు తెలుస్తుంది కూడా అని, స్ట్రెస్ కూడా తగ్గుతుందేమో అని అంటాడు విరాట్. నా స్ట్రెస్ పోగొట్టడానికి నువ్వు మందు అవుతానంటే చెప్పు, ఈ అలవాట్లన్నీ నీ కోసం మానుకుంటాను. మిమ్మల్ని చెడు అలవాట్లు మానుకోమన్నాను అని చెప్పాను చూడు, నాకిది పనిష్మెంట్లా ఉంది అని అక్షర తల పట్టుకుంటుంది. కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్నింటికి అడ్జస్ట్ అవ్వాలి అక్షర. నేను మందు మానుకోవాలి అంటే నువ్వు నాకు మందు అవ్వాలి. నువ్వు దానికి ఒప్పుకుంటే నేను వీటికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను అని అంటాడు. ఓకేనా? ఓకే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? సరేలండి అంటుంది అక్షర. అయితే ఓకేనా అంటూ ఆ రోజు నుండి ప్రతిరోజు ఈవినింగ్ ఇంటికి రాగానే అక్షర ఈరోజు ఆఫీస్లో వర్క్ చేసి స్ట్రెస్ ఉంది అంటూ చాక్లెట్ కోసం తల్లి వెంట పడే చిన్నపిల్లాడిలా అక్షర వెంట పడుతూ తనతో కిస్ పెట్టించుకొని తనని అల్లరి పెట్టి ఆట పట్టించి తన ముచ్చట తీర్చుకునేవాడు విరాట్. ఇప్పుడు అది గుర్తుకు రాగానే గటుక్కుమంటుంది. పాస్ట్ అంతా తనకి
కళ్ళ ముందు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు ముద్దు పెట్టాలా మీకు? నోవేర్ అస్సలు పెట్టను అని అంటుంది అక్షర. అలా పెట్టకపోతే పోతే నా గురించి ఆలోచించకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని అంటాడు. హలో, ఇది మీ రూమ్ మాత్రమే కాదు నాది కూడా అని అక్షర అంటుంది. భర్త వద్దు, కానీ భర్త రూమ్లో షేర్ మాత్రం కావాలా నీకు? నోరు మూసుకొని బయటికి పో అని విరాట్ అంటూ రూమ్లో నుండి గెంటేసి డోర్ పెట్టేసుకుంటాడు. అక్షర బయట నుండి ఉంటుంది. నన్ను రూమ్లో నుంచి గెంటేస్తాడా? అసలు ఎంత ధైర్యం ఈయనకి అని విరాట్ను అనుకుంటుంది. అసలు ఈయనేంటి, నేను ఆయన మీద కోపంగా ఉండాల్సింది పోయి తిరిగి నేను ఆయన గురించి మాట్లాడుతున్నా అనుకుంటుంది. రివర్స్లో ఆయన నా మీద కోపంగా ఉన్నారు. అమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు తిరిగి నాతో అబద్ధం చెప్పి నన్ను హర్ట్ చేసింది ఈయన కదా, కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది అని అక్షర అనుకుంటుంది. కనుక కోపంగా ఉండాల్సింది నేను, కానీ ఇక్కడ అంతా విరుద్ధంగా రివర్స్లో జరుగుతుంది. ఏమీ అర్థం కావటం లేదు. బయటికి రాని ఈయన పని చెబుతా అనుకుంటూ సోఫాలో కూర్చొని గోలు కొరుక్కుంటూ విరాట్ కోసం ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటుంది అక్షర. ఎంతసేపైనా విరాట్ రాకపోవటంతో ఏంటి ఈయన ఇంకా టిఫిన్కి కూడా రాలేదు, ఆఫీసుకి టైం అవుతుంది కదా అని అక్షర విరాట్ కోసం చూస్తుంది. నేను వెళ్తే అసలు డోర్ తీస్తారో లేదో అనుకుంటూ పైకి మెట్లు ఎక్కబోతున్న విక్రమ్ రావటం చూసి విక్కీకి చెబుతామని తనే పిలుస్తాడు అనుకుంటా. కింద నుండి విక్రమ్ మీ అన్నయ్యని టిఫిన్కి రమ్మని పిలు అని అక్షర చెబుతుంది విక్కీకి. అన్నయ్య ఇంట్లో లేడు వదినా. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు అని ఆశ్చర్యంతో అడుగుతుంది. ఆఫీస్కి వెళ్ళాడు అనుకుంటా, మేబీ టైం కూడా అయ్యింది కదా. ఆఫీస్కి వెళ్ళాడా? నేను హాల్లోనే సోఫాలోనే కూర్చొని ఉన్నాను. మరి ఎలా వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు అని తెలియనట్టు అడుగుతుంది. బహుశా ఇందాక అత్తయ్య ఇచ్చిన వస్తువు వాళ్ళ రూమ్లో పెట్టడానికి వెళ్ళినట్లు ఉన్నారు. అనుకుని ఈవినింగ్ వస్తారు కదా, అప్పుడు చెబుతా ఈయన పని అనుకుంటూ వాళ్ళ రూమ్కి వస్తుంది అక్షర. తన రూమ్లో రాగానే ఫోన్ మోగుతున్న శబ్దం వినిపిస్తుంది అక్షరకి. ఆ శబ్దం వచ్చిన వైపు చూసి ఈ ఫోన్ విరాట్ గారిది కదా అనుకుంటూ, ఈయన ఫోన్ ఇక్కడే ఉంది కదా, మరి ఈయన ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారా అనుకుంటూ, ఫోన్ మర్చిపోయి వెళ్ళారా ఏంటి అనుకుంటూ, విక్కీ కూడా ఆఫీస్కే కదా, తనకి ఫోన్ ఇస్తే తను ఇస్తాడులే అని విరాట్ గారికి అనుకుంటూ, విక్కీ మీ అన్నయ్య ఫోన్ మర్చిపోయాడు, తీసుకుని వెళ్ళివ్వు అంటూ ఫోన్ అతనికి ఇవ్వబోతుంది. అది చూసిన వాళ్ళ అత్తయ్య, అయ్యో వదినా, సారీ, నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు. అమ్మ నాకు ఒక వర్క్ చెప్పింది, ఆ పని మీద వెళ్తున్నా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళను అని అక్షరతో విక్కీ అంటాడు. అవునా, మరైతే విరాట్ గారికి ఫోన్ ఎవరిస్తారు? ఎవరో ఏంటి అక్షర, నువ్వే వెళ్ళి ఇచ్చేసిరా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నేనెందుకులే అత్తయ్య, ఎవరైనా డ్రైవర్కి ఇచ్చి పంపిస్తే సరే కదా, అసలే ఇంట్లో ఇంకా చాలా చాలా పని ఉంది శ్రీమంతం గురించి అని అంటుంది. ఇప్పుడు నిన్ను కూడా పని మీదనే పంపిస్తున్నారులేరా, ఇది కూడా ఒక పనే కదా, విరాట్ గురించి చెయ్యు అంటుంది. నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళి వాడికిచ్చే, మన ఆఫీస్ సందులోనే ఒక ముసలావిడ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆవిడ రకరకాల కూరగాయలతో వడియాలు చేసి పెడుతుంది, చాలా టేస్టీగా ఉంటాయి, అవి సృజన కంటే చాలా ఇష్టం, అక్కడ నుంచి నువ్వు తీసుకొని రావాలి అని చెబుతుంది. మొన్న మాటల మధ్య సృజన అడిగింది అన్నది, ఆవిడ దగ్గర బాగుంటాయి కదా అని, అందుకే తన కోసం నువ్వు వెళ్ళి అవి తీసుకొని రావా ప్లీజ్ అక్షర అంటూ వాళ్ళ అత్తయ్య రిక్వెస్ట్ చేస్తుంది. అది విన్న అక్షర, అయ్యో అత్తయ్య, మీరు అంతలా అడగాలా, నేను తీసుకొని వస్తానులేండి అంటూ వెళ్తుంది అక్షర ఫోన్ తీసుకొని రిటర్న్లో వడియాలు తీసుకుని రావటానికి. అక్కకి వడియాలు లాంటివి అస్సలు ఇష్టం ఉండదు కదా, చాలా ఆయిల్తో వేపుతారు, నాకు వద్దు అంటుంది. ఎప్పుడన్నా ఇంట్లో చేసినా కూడా తినదు కదా, మీరు ఎందుకు అలా చెప్తున్నారు? మరిప్పుడు నువ్వేంటి అక్కకి అవి ఇష్టమని వదినని తీసుకుని రమ్మని పంపించావు, నాకేం అర్థం కావటం లేదు అంటాడు విక్కీ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రకరకాలుగా టేస్ట్ చేయాలనిపిస్తుంది విక్కీ, నీకు అవన్నీ తెలియవులే, వదిలే దీని గురించి అంటుంది వాళ్ళమ్మ. నువ్వు నీకు చెప్పిన పని చేయి చాలు అంటూ విక్కీని అక్కడి నుంచి పంపించేస్తూ, నువ్వు చెప్పింది నిజమే విక్కీ, అవి అక్కకు నచ్చవు, కానీ మీ అన్నయ్య వదినల దగ్గర చేయాలంటే నేను ఏదో ఒక సాకు వెతుకుతూ ఉండాలి కదా అనుకుంటూ నైట్ విరాట్ కోపంగా ఇంటికి రావటం
చాలా రోజుల తర్వాత విరాట్ డ్రింక్ చేయడం, ఆ బాటిల్స్ మార్నింగ్ పనివాళ్ళు తీసేయటం, ఇవన్నీ చూస్తుంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. విరాట్ అక్షరాని రూమ్ నుండి గెంటేయడం, మార్నింగ్ కూడా అక్షరాని కాఫీ తీసుకుని వెళ్ళి విరాట్ ఇవ్వమని చెబితే రకరకాల సాకులు చెప్పి తప్పించుకోబోతుంది. ఇద్దరూ సరిగ్గా ఉండటం లేదేమో అని నాకు అనుమానంగా ఉంది. అందుకే ఈ విషయం చెప్పాను అంటుంది వాళ్ళ అత్తయ్య. ఇదంతా నిన్నటి నుండి గమనిస్తున్న ఆవిడకి ఇద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతుంది అని డౌట్ మీద విరాట్ దగ్గరికి అక్షరాన్ని పంపిస్తుంది. ఇంట్లో వాళ్ళ ముందు బయటపడకూడదని ఏదో మేనేజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ బాండింగ్ గురించి ఫస్ట్ నుంచి వాళ్ళని చూస్తున్న ఎవరికైనా ఆ విషయం అర్థమైపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుందని. మీ సమస్య ఏంటో నాకు తెలియదు అక్షర. తెలుసుకోవాలని కూడా నేను అనుకోవటం లేదు. ప్లీజ్ మీ ఇద్దరూ బాగా ఉండండి అని చెబుతుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మధ్యలోకి మూడో వ్యక్తిగా నేను దూరి ఆ గొడవని పెద్దది చేయాలి అనుకోవటం లేదు. అలా చేస్తే గానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కాక కాకపోతే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇష్టపడని మీ ఇద్దరి మధ్య దూరం పెరగకుండా మీ సమస్యని మీరే పరిష్కరించుకునే విధంగా మీ ఇద్దరిని ఒకరి ఒకరు దగ్గర ఉండేలా చేస్తున్నాను. నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలియదు. కాకపోతే నేను కోరుకునేది ఒక్కటే, మీ ఇద్దరూ సంతోషంగా హ్యాపీగా ఉండటమే తల్లిగా నా బాధ్యత అనుకుంటూ ఇంకా కొన్ని గిఫ్ట్ ప్యాకింగ్ చెప్పించేసి డెకరేషన్ చెప్పించి ఉంటే అవన్నీ చేపిస్తూ ఉంటారు ఆవిడ ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటే. ఖుషి, మీటింగ్ సంబంధించిన ఫైల్ అన్నీ తీసుకున్నావు కదా అని విరాట్ అంటాడు. తీసుకున్నాను సార్ అని సార్ దగ్గరికి వస్తుంది. మరి అక్కడ ఏర్పాట్లన్నీ చేశావా అని విరాట్ అడుగుతాడు. ఓకే, అన్నీ చేశాను సార్. షార్ప్గా మీరు చెప్పిన టైంకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఆ టైంకి మీరు అటెండ్ అయితే చాలు. మీరేం కంగారు పడద్దు, నేను అన్నీ చేశాను అని చెబుతుంది ఖుషి. ఓకే అయితే పద అంటూ వెళ్తూ ఆ టైంలో చూసుకుంటూ అడుగు ముందుకు వేసిన విరాట్ కాలు జారి పడిపోతూ ఉంటే అక్కడే ఉన్న ఖుషి తనని పట్టుకోబోయి అతని వెయిట్ మేనేజ్ చేయలేక వెనక్కి పడిపోతుంది. దాంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఒక్కసారిగా పడటం, అదే టైంలో అక్షర క్యాబిన్లోకి ఎంటర్ అవ్వటం, ఇదంతా కూడా వితిన్ సెకండ్లో జరిగిపోతుంది. ఒకరి మీద ఒకరు పడి ఉన్న ఆ ఇద్దరిని చూసి విరాట్ ఖుషిని చూసి అలాగే షాక్లో ఉండిపోతుంది. సారీ, కింద వాటర్ బాటిల్ స్పిల్ అయినట్లు ఉన్నాయి, చూసుకోకుండా నీ మీద పడ్డాను అంటూ ఖుషీతో చెబుతూ పర్మిషన్ లేకుండా క్యాబిన్ డోర్ ఎవరో ఓపెన్ చేయటం చూసి డోర్ వైపు చూస్తుంది ఖుషి. వీళ్ళనే కోపంగా చూస్తున్న అక్షర కనిపిస్తుంది ఖుషీకి. విరాట్ ఇది గమనించడు. మేడంకి ఇంకేదో చెప్పబోతుంది ఖుషి ఇక్కడ జరిగిన సంఘటన గురించి. తన చూపులు చూసి కోపం తడబడతాడు విరాట్. అయినా నేనేం తప్పు చేయనప్పుడు తనకి భయపడటం ఏంటి అనుకుంటూ పైకి గంభీరంగా ఉంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి అక్షర ఎక్కడ తప్పుగా అనుకుంటుంది ఏమోనని మేడం అది అంటూ ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఖుషి. మేడం అది అనుకోకుండా పడ్డాం, ఇదేమీ కావాలని జరగలేదు అని ఇంకేదో చెప్పబోతుంది ఖుషి. ఆ అక్షరతో ఆ మాట చెప్పబోయేలాగా విరాట్, ఖుషి నువ్వు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదనుకుంటే అదే అనుకుంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా ఊహించుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు ఊహించుకుంటారు. మన మాట అస్సలు నమ్మరు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. మనం ఏంటో మనకి తెలిసినప్పుడు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ కూల్ అని ఖుషీకి చెప్తాడు. పద, మీటింగ్కి టైం అవుతుంది అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నట్లే తీసుకుని వెళ్తాడు. విరాట్ ప్రవర్తనకి చాలా బాధేస్తుంది అక్షరకి. కనీసం తను ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా అడగకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి? తనని తెలుసుకోకుండా ఇగ్నోర్ చేయటం అస్సలు తట్టుకోలేకపోతుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక ప్రిన్సెస్లా ట్రీట్ చేసేవాడు అక్షరాని. కానీ ఈరోజు చూసి తను చాలా బాధపడుతుంది. అది తాగు అక్షర, ఇది తిను అక్షర అంటూ తన వెంటనే ఉంటూ అక్కడ ఉన్న ప్రతి అంగుళం ప్రతి రూమ్ చూపించేవాడు. తను ఉండే ఆ గంట అరగంట కూడా క్షణం కూడా తనని విడిచిపెట్టి ఉండేవాడు కాదు విరాట్. అలాంటిది విరాట్ అలా బిహేవ్ చేస్తుండడం చూసి చాలా బాధపడుతుంది. ఏంటి విరాట్, నేనేమైనా చిన్నపిల్లనా? మీరు నా వెంట ఉండే చూపించాల్సిన అవసరం లేదు. ఎవరైనా అసిస్టెంట్కి చెప్పి మీరు మీ వర్క్ చేసుకోండి అంటే నాకు వర్క్ కన్నా
నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే అక్షర అనే మాటలు అనేవాడు. ఫస్ట్ నువ్వు, తర్వాత వర్క్ అక్షర. నీకంటే ఇక్కడ ఏమీ వర్క్ లేదు అంటూ తననే అంటిపెట్టుకుని ఉండేవాడు. తన వెనకే తిరిగేవాడు. తన పేరెంట్స్లా కేర్ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తను ఉన్నా లేనట్లు బిహేవ్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక అక్షరకి చాలా బాధేస్తుంది. ఇక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకూడదని అక్షర బాధ తనకి అర్థమవుతున్నా మౌనంగా అక్కడి నుంచి వెళ్తాడు. అక్షరతో ఏమీ మాట్లాడకుండా విరాట్. మీటింగ్ వెళ్ళాడనే కానీ తన మనసులా ఉండదు. మీటింగ్లో ఉండగానే కెవిన్ దగ్గర నుండి కాల్ వస్తుంది విరాట్కి. కెవిన్ ఫోన్ చేశాడంటే ఏదో మ్యాటర్ దొరుకుతుందేమోనని అక్షర గురించి. అతను ఏదైనా అర్జెంట్ అయితే తప్ప కాల్ చేయడు అనుకుని మీటింగ్ నుండి ఒక్కసారి మధ్యలో బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఏంటి కెవిన్ కాల్ చేశావు? మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతామని కాల్ చేశాను సార్. అవునా, ఏంటి చెప్పు అని. సార్, మనం నైట్ పట్టుకున్న వ్యక్తి సైనైడ్ తాగి చనిపోయాడు సార్. అదే అక్షర మీద అటాక్ చేసిన అతను. వాట్, ఏమంటున్నావు కెవిన్ అంటూ షాక్ అవుతాడు విరాట్. అతని నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అంటే, లేదు సార్, ఏం ఇన్ఫర్మేషన్ తెలియలేదు. తను కూడా ఏం చెప్పలేదు. కానీ అతని గురించి ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది అని అంటాడు కెవిన్. ఏంటది? అతను ఒక సీరియస్ మోస్ట్ కిల్లర్ సార్. అతను ఏదైనా మర్డర్ చేయడానికి 50 కోట్లకు పైగా అమౌంట్ తీసుకుంటాడు. 50 కోట్లు తీసుకుని ఆ పని పూర్తిగా కంప్లీట్ చేస్తాడు సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేడంకి విషయం చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబితే మంచిది అనేది నా అభిప్రాయం సార్ అంటూ కెవిన్ ఫోన్ పెట్టేస్తాడు ఈ విషయం చెప్పి. ఏంటి, 50 కోట్లు పెట్టి అక్షరాన్ని చంపాలనుకుంటున్నారా? ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారని విరాట్కి అస్సలు అర్థం కాదు. అసలు అక్షర ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయి. మరి అటువంటి తనని ఎవరు చంపాలనుకుంటారు? మరీ ఇంత డబ్బులిచ్చి మరీ చంపించాలనుకుంటారా అని ఆలోచిస్తూ కాల్ కట్ చేసే ముందు, సార్, మేడం జాగ్రత్త సార్ అన్న కెవిన్ మాటలు గుర్తుకు వచ్చి విరాట్ ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక అక్షర ఆఫీస్కి రావటం గుర్తొచ్చి వెంటనే అక్షర కోసం తన క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఈరోజు అతన్ని పట్టుకోవటంతో సమస్య సాల్వ్ అయ్యిందని, అలాగే అక్షర వాళ్ళ ఇంటికి వచ్చిందని సెక్యూరిటీని కూడా ఈ రోజు నుంచి ఇంకా ఆపేస్తాడు. అక్షరకి ఇంకా సెక్యూరిటీ కూడా ఉండదు. అక్షర ఒంటరిగా ఆఫీస్కి రావటం గుర్తొచ్చి వెంటనే తన క్యాబిన్కి వెళ్తాడు. అక్కడ అక్షర కనిపించదు. అక్షర ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. అక్కడ అక్షర ఉండదు కదా. తన ఫోన్కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయరు. బయట రిసెప్షన్లో అడిగితే మీకు ఫోన్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు మేడం గారు అని అంటారు. విరాట్ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఒకటి పర్సనల్ యూజ్కి, ఇంకోటి ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తాడు. ఆ ఫోన్తో అక్షరకి ఫోన్ చేస్తుంటాడు. వెళ్ళిపోయారా, ఉన్నారా అనుకుని బయటికి వస్తాడు టెన్షన్గా. అక్షర కారు ఉందేమోనని. బయట వాళ్ళ ఇంటి కారు ఉండటం చూసి అమ్మయ్య అనుకుని ముందుకి వెళ్తాడు. అక్కడ కారు దగ్గర అక్షర ఉంటుందేమోనని. కారు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. ఏమైంది, కారు ఇక్కడే ఉంది కదా, అక్షర కారులో లేదు, పైన లేదు, ఏమైందా అని ఇంకా టెన్షన్గా కార్ ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళారు అనుకుని డ్రైవర్ ఫోన్కి కూడా కాల్ చేస్తాడు. అది కూడా రింగ్ అవుతుంది కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో చాలా టెన్షన్ వచ్చేస్తుంది విరాట్కి. ఏం జరిగిందా అని ఇంకా టెన్షన్. మరి అక్షర డ్రైవర్ ఏమైనట్లు? అక్షరాన్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అప్డేట్ గురించి వెయిట్ చేయండి ఫ్రెండ్స్.